వినండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధాయో సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతేం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విజ్ఞానాం తీర్థమాశ్రయే విజ్ఞానాం సుఖదం తీర్థం భారతే తీర్థమాశ్రయే. ఓం నమః శివాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆయన ప్రవర ఇప్పుడు చెప్తూ ఉన్నాం. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ. ఐదు ఆయన యొక్క గుణాలు. నిర్గుణము అంటే గుణరహితుడు ఆయన. మనకంటే గుణాలు కావాలి, ఆయనకేంటి గుణం? అన్ని గుణాలు ఆయనవే, అన్ని నిర్గుణాలు ఆయనవే. నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిర్వికల్ప నిరామయ పంచారుషేయ ప్రవరాన్విత. ఆయన గోత్రం ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. కాబట్టి ఆయనదే గోత్రం. పరమశివ గోత్రస్య పరమశివ శర్మణో నప్త్రే. పరమశివ శర్మ అంట వాళ్ళ ముత్తాత గారి పేరు. సదాశివ శర్మణో పౌత్రాయ. సదాశివ శర్మ అనే ఆయన యొక్క మనవడు. మహానటేశ్వర శర్మణ పుత్రాయ. మహానటేశ్వరుడు అనే ఒక ఆయనకు పుట్టినటువంటి కుమారుడు. పరమశివ గోత్రోద్భవాయ. ఉమామహేశ్వర పరమశివ మహేశ్వర శర్మణే వరాయ. పరమశివుడు అనేటువంటి వరుడంట ఆయన. ఇంకా ఆయన పెళ్లి చేసుకోబోతుంటే అమ్మాయి, ఆ అమ్మాయి ప్రవర ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి అంటే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైధ్రువత్రయారుషేయ. ఆ ముగ్గురు ఋషుల యొక్క వంశంలో పుట్టిన కశ్యపుడు, ఆవత్సారుడు, నైధ్రువుడు అనే ఋషుల యొక్క వంశంలో పుట్టిన ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవస్య. అమ్మవారి గోత్రం కాశ్యపస గోత్రం అంటాడమ్మా. మహామేరు శర్మణో నప్త్రీం మందాచల శర్మణోం పౌత్రీం హిమాచల శర్మణ పుత్రీం. హిమాలయాల యొక్క కూతురు ఎవరు? కాశ్యపస గోత్రోద్భవీం. కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి శ్రీ పార్వతీ నామ్నీం కన్యాం. అందరూ గట్టిగా చెప్పండి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ అక్షంతలను కళ్ళకద్దుకొని మీ తలపైన వేసుకోండి. మీ చేతిలో ఇంకా అక్షింతలు మిగలకుండా వేసుకోండి. అక్షింతలు మిగిలించుకోవద్దండి. ఉన్న అక్షింతలు వేసేసుకోండి, తలపైన వేసేసుకోండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో స్మరణం చేసుకుంటూ ఉండండి. ఓం. తర్వాత ఇప్పుడు మనం గణపతి పూజ, కలశారాధన చేసాం, స్వామివారికి కంకణధారణ చేసాం, స్వామివారి యొక్క ప్రవర చెప్పుకున్నాం. తరువాత సుముహూర్తం. సుముహూర్తము అంటే తాళిబొట్టు కాదమ్మా. ఏదైతే జీలకర్ర బెల్లం పెట్టేదే సుముహూర్తము అంటారు. అదే ముఖ్యం. ఆ ముహూర్తము మనకు 11:53 కరెక్ట్గా ఉంది. ఇంకొక 10 నిమిషాల్లో సుముహూర్తం కూడా వెళ్ళిపోతుంది. సమయానికి దేవుడు కూడా కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సుముహూర్తంలో మీ మనస్సులోని ఏవైనా తీరని కోరికలు ఏవైనా ఉంటే, ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా ఉంటే, ధర్మంగా మీకు తీరాల్సిన కోరికలు ఏవున్నా సరే అది చూస్తూ మీ మనస్సులో స్వామిని స్మరణ చేసుకుంటూ ఆ కోరికలు స్వామికి మీ మనస్సులోని నివేదన చేయండి. తప్పకుండా నెరవేరుతాయి. ఆయన భక్త సులభుడు. కాబట్టి ఇప్పుడు మనం చేయబోతా ఉండేది సుముహూర్తం. అంటే జీలకర్ర బెల్లం పెడతాం స్వామివారికి. అందరూ అక్షతలు పట్టుకోండి. అక్షతలు అందరూ చేతిలో పట్టుకోండి. కొద్ది అక్షతలు చేతిలో పట్టుకోండి. ప్రతి ఒక్కరూ